ఆదుకోవాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. ప్రతి ఇంట్లో 2-3 పిల్లలు ఉంటారు. ఇద్దరు ఎడ్యుకేషన్ వైపు ప్రోత్సహించండి, ఒకరిని మాత్రం వృత్తిలో ఉండేటట్టు చూడండి. సో దట్ ఫ్యామిలీ మొత్తం దానికి చేస్తారు. ఎందుకంటే మన సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, దాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఎందుకంటే సహకారం అట్లాంటి పరిస్థితులు వచ్చి ఇబ్బందులు సమయంలో ప్రభుత్వం కావచ్చు, వివర్స్ మన వరల్డ్ వివర్స్ ఆర్గనైజేషన్ కావచ్చు, రేపు భారతీయ ట్రస్ట్ కావచ్చు, ఎవరైనా కానీ మనం సహకరించడానికి మన వాళ్ళు ఎంతో మంది ముందుకు వస్తున్నారు. వీలైనంత వరకు అందుబాటులో వరకు సాయం చేస్తారు. కాబట్టి వృత్తిని మనం నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ మన కథగట్ల స్వామి గారు అఖిలభారత పద్మశాలి సంఘం అధ్యక్షులు ఈరోజు నేటి సమావేశం కర్త కర్మ క్రియ వారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. జై మార్కండేయ. నేటి ఆసుమిషన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి మరి రూపకల్పన చేసింది గుండేటి శ్రీధర్, దానికి ప్రోత్సాహం ఇచ్చింది ఎల్రామణ గారు, చేయితనిచ్చింది గవర్నమెంట్, ఊతం పలికింది వరల్డ్ వ్యూవర్స్ అసోసియేషన్ ఆర్గనైజేషన్. ఇలా అన్ని కలిపి తిరుపతి రెడ్డిలాగా తయారై మీ చేతికి ఒక ఆసమిషన్ని అందిస్తున్నారు. ఇది ఒక మహత్తరమైన విషయం. కష్టపడ్డది ఇంతకుముందు గుండెటి శ్రీధర్ గుర్తు చేసినారు. దాని వెనకాల శ్రమ పడడం, చాలా శ్రమ పడ్డాను నేను అనే ఆవేదన వ్యక్తపరిచాడు. అంటే ఇప్పుడు ఎవరి ఆవేదన మనం వ్యక్తపరచడం అవసరం. ఎందుకంటే కృషి ఏంటి, ఫలితం ఏంటి, ఫలితాన్ని ఎవరు పొందుతున్నారు అనేది అది గ్రహించాల్సిన విషయము. చాలా సంతోషం. మరి ఏది ఏమైనా బెనిఫిషియర్స్ ఎవరు? మన వాళ్ళు. మన ఈ యొక్క చేనేత వర్గాలకి ఏ రకమైన సహాయం అవసరం ఉన్నా మనం ఉన్నామని అభయం ఇచ్చాము. ఎంతో కాలం నుంచి కూడా మనం వారి వెంట ఉన్నాము, వారు మన వెంట ఉన్నారు. ఇది ఒక్కటే ఆసమిషన్ కాకుండా ఇంకా ఏ రకమైన అవసరాలైనా తీర్చడానికి మనం సంసిద్ధంగా ఉన్నాము. మరి నిష్కల్మషంగా ఇప్పుడు గవర్నమెంట్ మనని మంచి మార్గంలో ఉంచడం గవర్నమెంట్ బాధ్యత. ఆరోగ్యంగా ఉంచడం, హైజెనిక్ ఫుడ్ అందించడం, మంచిగా పౌరులను తీర్చిదిద్దడం, చదువుకున్న వాళ్ళుగా తయారు చేయడం అనేది కూడా గవర్నమెంట్ బాధ్యత. మనం మంచిగా బ్రతకడానికి, మనకి అప్గ్రేడేషన్ చేసుకోవడానికి ఆసుమిషన్ కనిపెట్టిన చింతకింది మల్లేశం గారి కృషి అది అభినందనీయం. అది ఎంతో మందికి అనేక రకాలుగా చైతన్యనిస్తుంది. మరి కళా నైపుణ్యము, ప్రతిభ అనేది పూర్వం నుంచే వచ్చింది. కార్తవీర్యార్జునుడు ఆయన పుట్టుకతోటే ఈ బావులు చేతులు లేకుండా పుట్టాడు. ఆయన కఠోరమైన తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమైండు. ఏం కావాలి అని అడిగితే, నాకు సహస్ర బావులు కావాలి, ఈ ప్రపంచాన్ని నేను జయించాలి. మరి ఏమిటి నీ కోరిక? నేను జయించిన తర్వాత నీలో లీనమైపోతా. మరి అది లీనమవ్వడం నాలో కాదు, అది పరమాత్ముడు అంటే విష్ణుమూర్తి. నీ ఆజ్ఞ ఎలా ఉన్నా సరే కానీ ప్రపంచం మొత్తం జయిస్తానని కోరుకుంటున్నాం. 1000 చేతులతోటి మొత్తం వ్యవస్థను మొత్తం ఆయన చేతిలో తెచ్చుకొని లాస్ట్లో పరశురాముని చేతిలో, అది ఆయన కోరిక ప్రకారమే. కానీ నెరవేర్చుకోవడము, తపస్సు చేయడము, అది లీనమైపోవడం ప్రతి వాళ్ళకు అవసరమే, తప్పదు. అది అయితే ఒక ఏకాగ్రత, ఒక లక్ష్యం అనేది మనలో కూడా ఉండాలి. ఇప్పుడు అమెరికా పోయిన ఇండియా గురించి తిరిగి చూసి అయ్యో ఊరికి ఉపకారం చేయాలంటే కూడా ఒక అపారమైన ఆలోచన, మంచి హృదయం కూడా కావాలి. మరి అలాంటి టీం ఒకటి కలిసి మన వాళ్ళ గురించి చేస్తున్నారు. దానికి వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా, చన్నీళ్ళకి వేడి నీళ్ళలాగా ఇక్కడ మరి శ్రీధర్ వాళ్ళ ట్రస్ట్ ద్వారా గవర్నమెంట్ నుంచి కొంత ఆ యొక్క అమౌంట్ని, ఫండ్ని రిలీజ్ చేయించి ఇవి అవి కలిసి కొంత ఒక వ్యవస్థను నిలబెట్టారు. ఒకరు విత్తనం పెడితే ఒకరు టీ గార్డు పెట్టినట్టు, ఒకరు నీళ్లు పోసినట్టు అది పెద్దగా అది ఫలాలను ఇస్తే ఆ కుటుంబాలు పరిరక్షించబడతాయి. మరి ఇది ఒక మంచి శ్రద్ధతో చేసిన పని, అభినందనీయం. అంటే ఏ క్షణంలో మనం ఒక సైకిల్ ఉంది, సైకిల్లో ఏ పార్ట్ తీసేసినా ముందు పోదు,
బ్రేక్ పత్తిది, బిల్బిల్ది, నువ్వు చైన్ది, ఓ టైర్ది, ట్యూబ్ది అన్నీ ఉంటేనే సైకిల్ నడుస్తుంది. మనలో కూడా ప్రతి విషయంలో మన వాళ్ళకి ఏ రకమైన సహాయం నేను చేయగలుగుతాను. మన బెనిఫిషియర్స్ ఇప్పుడు వీళ్ళైతే సంపద ఉన్నోళ్ళైతే మన మీద ఆధారపడి నాకు కొంత చేయుతని అని వాళ్ళు మాట్లాడే మాటల్లో అర్థమవుతుంది కదా. అది వాళ్ళు డైరెక్ట్ అన్నగారికి ఒక డీడీ ఇచ్చి నాకు ఆర్డర్ ఈ వైసాబ్ అని అంటారు. అట్లా కాకుండా ఒక 30% వాళ్ళు కట్టి 35-40 ఈ రేషియోలో బయట మనకు వాళ్ళు ఆల్మోస్ట్ 65% బెనిఫిట్ అవుతుంది. మరి దానికి కృషి చేసిన గుండెడి శ్రీధర్ కూడా అభినందనీయుడే. మరి సహాయం అందించిన వాళ్ళు కూడా అభినందనీయులే. ఇప్పుడు వాళ్ళకి చిన్న పార్ట్ ఓకే, నో ప్రాబ్లం. అయితే చిన్నదాంతో ఇంకా అలవాటు పడి పెద్దదవుతుంది. ఇప్పుడు ఏదైనా ఈ ప్రోగ్రామ్ ఫుల్ సక్సెస్ అయింది అనుకోండి, 10 లక్షల ప్లేస్లో 20 లక్షల కార్యక్రమం పెట్టడానికి కూడా వాళ్ళ టీంకి ఆయన అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ చూడాలనే తపన ప్రతి వాళ్ళకు కోరిక ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క దాన్ని వాత్సల్యము, అభిమానము అంటారు. నా వాళ్ళు, నా పద్మశాలీలు, నా కుల బాంధవులు, అయ్యో వాళ్ళు వెనకబడిపోతున్నారు, మరి నా దేశంలో నేను పుట్టిన గడ్డ మీద నా వాళ్ళు ఇంకా పాత రోజులలో ఉన్నట్టుగానే ఉన్నారు, వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి నేను ఎంతో కొంత తోడ్పాటు పడతా అనే భావనతో ముందుకొచ్చిన వరల్డ్ వ్యూవర్స్ ఆర్గనైజేషన్ కూడా నేను చాలా అభినందనలు, కృతజ్ఞతలు చెప్తున్నాను. అఖిల భారత పద్మశాలి సంఘం ద్వారా కార్యక్రమాలు నిరంతరం చేస్తూనే ఉన్నాం. చిన్నది పెద్దది అని తేడా లేదు. ఏ కార్యక్రమం ఉన్నా అది ఎవరు పిలిచినా అది మనకి లాభము అనే అభిప్రాయం కాదు. ఎంతమంది మన చేనేత వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది, ఎంతమంది ఆకలిని తీరుస్తుంది, ఎంతమంది సైకాలజికల్ గా వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు, బెటర్మెంట్ లైఫ్ గురించి ముందుకెళ్తారనే భావనతో మరి మేము ముందుకెళ్తున్నాము. అనేక మందికి తెలుసు. ఇంకా కూడా వివిధ రాష్ట్రాలలో, వివిధ ప్రాంతాలలో కూడా మనం ఈ ఆసమిషన్ ని ఇంకా డెవలప్ చేసి మరి చింతకింది మల్లేశం గారి తోడ్పాటు కూడా మన సంఘానికి అవసరం. మన అవసరాలు ఏమైనా ఉంటే వారికి కూడా తీర్చడానికి, వారి సంస్థ అభివృద్ధి చెందడానికి, మన వాళ్ళ కష్టాలు తీర్చడానికి కూడా వారు నిరంతరం మాతో మమేకమై ఉండాలని, మరి ఇంకా రాబోయే రోజుల్లో మన పద్మశాలి ప్రతి కుటుంబంలో 4 మొగ్గలు ఉన్న కుటుంబంలో కంపల్సరీ ఆసమిషన్ ఉంటే ఏర్పాట్లు చేయడానికి అందరూ కూడా తోడ్పాటు పడాలని, రాబోయే రోజులలో ఇంకా కొంచెం నిరంతరం కృషి చేస్తూ అభివృద్ధి పనులలో నడవడానికి, ఆర్థికంగా డెవలప్ కావడానికి, మనం అందరం మన వాళ్ళకి చేయూతనివ్వడానికి మీరు కూడా ప్రోత్సహిస్తూ మరి వెన్నంటి ఉండాలని ఈ సందర్భంగా మీకు వరల్డ్ వ్యూవర్స్ ఆర్గనైజేషన్ వారికి, ఇంకా ప్రభుత్వ పరంగా మరి రమణన్న గారు ఉన్నారు. ఆయన ఒకటే కాదు, అనేక రకాలుగా ఆరోగ్యపరంగా అయితే ఎవరు వచ్చినా కూడా నా దగ్గరకు వచ్చిన ఈ మధ్య కాలంలో 25 లక్షల రూపాయలు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి లెటర్ రాస్తే గవర్నమెంట్ దగ్గర నుంచి తెప్పించి ఇవ్వడం జరిగింది. అయితే ఆయన ఇక్కడి నుంచి మనం ఏదైనా రికమెండ్ చేసామంటే పర్ఫెక్ట్గా చేసి పెడతాడు. మరి ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా ఏ అవసరాలు ఉన్నా మీరు మమ్మల్ని అప్రోచ్ అయినా, ఇంకా మన ఆర్గనైజేషన్ వాళ్ళని అప్రోచ్ అయినా కూడా మేము సాధ్యమైనంత మీకు వెన్నంటి ఉంటూ మీ యొక్క కష్టాన్ని తీర్చడానికి ప్రయత్నం చేస్తామని మరి మీ అందరికీ మనవి చేసుకుంటూ ధన్యవాదాలు. జై మార్కండేయ.